వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో గురుకుల ఎలైట్ నుంచి గోపి ఆచార్య గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, నేను మీ వీడియోస్ చాలా వరకు చూస్తూ ఉంటానండి. అంటే ఒక మనిషి బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అనేది మీరు చెప్తూ ఉంటారు. మీతో ఇంటర్వ్యూ అనగానే నాకు ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గుర్తుకొచ్చిందండి. మా ఫ్రెండ్ ఒక అతను డిస్ట్రిక్ట్ టాపర్ చదువులో, రైట్. కానీ అతనికి వచ్చేసేసి లైఫ్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అది కూడా ఫ్యామిలీ ప్రాబ్లం. కానీ అంత మెచ్యూర్ లెవెల్లో ఉన్న వ్యక్తి చిన్న ప్రాబ్లం రాగానే సూసైడ్ వరకు వెళ్ళిపోయాడు సార్. పాపం ఇప్పుడు లేడా అబ్బాయి. చాలా బాధాకరం. అతను ఉంటే కూడా ఒక మంచి పొజిషన్లో ఉండేవాడు. ఒక ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపరేషన్లో ఉండాల్సిన వ్యక్తి అతను. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు లేడు. ఎందుకంటే మనిషి చదివిన వ్యక్తి, బాగా ఆల్రెడీ హుందాగా ఉన్న వ్యక్తులు కూడా చిన్న ప్రాబ్లం వచ్చేసరికి చావు వరకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ మైండ్ని ఎట్లా షార్ప్ చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న. చాలా 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 ముఖ్యమైనటువంటి ప్రశ్న. దీన్ని చాలా అడ్రస్ చేయాల్సినటువంటి ప్రాముఖ్యత చాలా ఉంది దీనికి. ఇప్పటి వరకు మనకేంటంటే ఈ సమాజంలో మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు మన చుట్టుపక్కల పరిస్థితులే మనకు చాలా అంశాలు నేర్పించేవి. ఈ రాను గడిచిన ఒక 40-50 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఆ కల్చరల్ షిఫ్ట్లో చాలా బిగ్ డిఫరెన్స్ వచ్చింది. ఈ ప్రాసెస్లో మనం ఎడ్యుకేషన్ స్కూల్ లేకపోతే కాలేజ్ ఇదంతా ఎక్కడైతే వెళ్తున్నామో ఇదంతా వన్ సైడెడ్ అయిపోయింది. ఓకే. రెండో సైడ్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసాం. ఆ రెండో సైడ్ ఏంటి అంటే నీ గురించిన విద్య, సెల్ఫ్ ఎడ్యుకేషన్. అసలు నేను అంటే ఎవరు, నా స్వభావం ఏంటి, బయటకు సంబంధించిన విద్యను 2 రకాలుగా చెప్పొచ్చు ఇక్కడ. మెటీరియల్ ఎడ్యుకేషన్, స్పిరిట్ ఎడ్యుకేషన్. ఓకే. బయట జరిగేదంతా మెటీరియల్ ఎడ్యుకేషన్. మరి స్పిరిట్కి సంబంధించిన విద్య, అక్కడ ఈ బేసిక్ ఫౌండేషన్ లేకపోవటం వల్ల ఈ సూసైడ్స్, లేకపోతే డిప్రెషను, లేకపోతే స్ట్రెస్, ఇవన్నీ బయట మనకు కనిపిస్తున్నటువంటి లక్షణాలు. ఇక్కడైతే ఈ స్పిరిట్ అంటే ఏంటి ఫస్ట్? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనలో స్పిరిట్ ఉంది కాబట్టే, ఆ జీవం ఉంది కాబట్టే, లైఫ్ అనేది ఉంది కాబట్టే దీనికి విలువ ఉంది. లేకపోతే దీనికి ఏమన్నా విలువ ఉందా? తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. సో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది లేకపోవడం అనేది ప్రధాన కారణం. అయితే దీన్ని ఎక్కడ ఎవరు కవర్ చేయరు. అంటే ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి మనం పెరుగుతాం కొన్ని పరిస్థితుల్లో. ఒక స్థాయి వచ్చేసరికి వాళ్ళు ఏమంటారంటే మీకు సెట్ చేస్తారు. నువ్వు ఫలానా పరీక్షల్లో ఫలానా మార్కులు తెచ్చుకుంటేనే, అది లేకపోతే సరికాదు. ఓకే, ఆ మార్కులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఫలానా కాలేజీలో ఫలానా ఇది తెచ్చుకుంటేనే సెట్ చేస్తారు. లేదంటే ఆ తర్వాత నువ్వు ఇట్లా ఈ ఫలానా జాబ్లో సెట్ అయ్యి ఇంత సంపాదిస్తేనే సెట్ చేస్తారు. ఆ తర్వాత ఫలానా పెళ్ళి, లేకపోతే. సో ఈ ప్రాసెస్ ఇట్లా 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 వెళ్తున్నప్పుడు ఎక్కువ సార్లు కనుక మనకు అన్నిసార్లు ఈ సక్సెస్ వచ్చి బేసిక్ ఫౌండేషన్ లేకుండా ఎప్పుడైతే సడన్గా ఒక బిగ్ ఫెయిల్యూర్ వచ్చి మన ముందు నిలబడుతుందో ఆ రోజు దాన్ని తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనకి లేక ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటాం. చాలా మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా మనం చూసాం సార్. అంటే ఇప్పుడు నా రియల్ లైఫ్లో జరిగిన ఒక పర్సన్ గురించి చెప్పాను, కానీ చాలామంది ఉన్నారు సార్. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఒక రేంజ్ హిట్లు చూసిన వ్యక్తులు ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయేసరికి వాళ్ళు కూడా ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే మైండ్ అనేది ఎట్లా మెచ్యూర్ చేయాలి వాళ్ళకి? ఒక లైవ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అప్పుడు. ప్లీజ్ సార్, ప్లీజ్. ఇది గనక జనాలకు తెలిసిందంటే ఇంక ఈ ఆలోచనలే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా ఉంటాను మీరెవరు అని. మీకున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఐడెంటిటీస్ ఒకదాని తర్వాత ఒక సినిమాలో అడుగుతారు. యాక్చువల్లీ నువ్వెవరు అంటే నువ్వు పెట్ట రెట్ట కాకరెట్ట అని నేను అడగట్లేదు, నువ్వెవరు. ఇది ఫన్ వేలో చూపించారు. వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి నేర్చుకొని చేసిన అది వేరే. సో బట్ రియల్ సెన్స్ లో కనుక చూసినట్లయితే సార్ మిమ్మల్ని అడుగుతాను, మీకున్నటువంటి వివిధ ఐడెంటిటీస్, గుర్తింపులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చెప్తా వెళ్ళండి. మీరెవరు? నువ్వెవరు? చెప్పండి. మీరేదో మనిషిని సార్. మీరెవరు? మనిషిని. తర్వాత ఇంకా నెక్స్ట్ నాగరాజు, తర్వాత యాక్టర్. మీరెవరు? నవీన్. మీరెవరు? నేను ఒక జర్నలిస్ట్. మీరెవరు? యాంకర్. మీరెవరు? ప్రోగ్రామ్ డైరెక్టర్. మీరెవరు?
ఫాదర్. ఫాదర్. మీరెవరు? నేను ఒక హస్బెండ్ని. మీరెవరు? నేను మనిషి. నువ్వెవరు? నువ్వెవరు? ఒక రైటర్ని. నువ్వెవరు? నవీన్. నువ్వెవరు? ఓకే, ఇంకేం చెప్పాలి సార్? నువ్వెవరు? లేదు లేదు, వెళ్తా ఉన్నాడు. ఇంకా ఉన్నాయి, ఇండియన్, హిందూ, అది ఇది ఇంకా చాలా ఉన్నాయి, వెళ్తా ఉన్నాడు. నేను ఒక నువ్వెవరు? హిందూ. నువ్వెవరు? ఒక యాదవ్. నువ్వెవరు? ఒక వ్యక్తి. నువ్వెవరు? నేను ఒక జీవిని. నువ్వెవరు? నేను ఒక ప్రాణి. నువ్వెవరు? ప్రాణం ఉన్న వ్యక్తిని. నువ్వెవరు? ఒక ఊపిరి పీల్చుకునే నువ్వెవరు? మనిషిని. నువ్వెవరు? ఇంకేం చెప్పాలా? ఓకే, అంతే సార్, చాలా వరకు చెప్పాం కదా. సో ఎండ్ ఆన్సర్ ఏంటి చెప్పండి? అదే ఏమీ లేదు. ఒక ప్రాణి. ప్రాణిని కాదు, ఇంకా అది కూడా నువ్వెవరైనా అడిగితే ఆ తర్వాత ఏమంటారు? గమ్మున అయిపోతారు. ఏం చదవటానికి లేదు. ఏమైనా చదవటానికి ఉందా? వాట్ ఈస్ ద ఎండ్ ఆన్సర్? నథింగ్. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇన్ని రకాల వ్యక్తిత్వాలతో, ఇన్ని రకాల ఐడెంటిటీస్తో, ఇన్ని రకాల ఆటలు మనం ఆడుతున్నాం కదా, ఇవన్నీ రోల్స్ కదా, అది ఒక్కటే కాదు కదా. ఇంత ఉన్నప్పుడు వీటిల్లో నిన్ను ఇబ్బంది పెట్టేది ఏదో ఒక్కటే ఉంటది. మీరు అన్నారు నేను యాక్టర్ అని. సో ఆ యాక్టర్ రోల్ ఒక్కటే, అక్కడ నువ్వేదో అనుకున్నావు, అది జరగలేదు, నీ ప్రకారం లేదు, అయిపోయింది, దానికి అదొక్కటి ఇబ్బంది ఇచ్చిందని మిగిలిన వాటన్నింటిని ఎందుకు వదిలేస్తున్నావు? అంటే దీన్ని ఏమంటాం అంటే స్పిరిచువల్ గా కర్మ బంధనం అంటాం. ఇరుక్కుపోవటం, స్టక్ అవటం. ఎక్కడైనా ఇరుక్కుపోయినప్పుడు ఎట్లా ఉంటాం? దాని నుంచి రిలీజ్ రాదు, బందీలుగా ఉంటాం, బంధించబడతాం. సో వీళ్ళంతా ఎవరు అంటే ఎక్కడో ఇరుక్కుపోయిన వాళ్ళు. అది యాక్టర్ అనే రోల్లోనా, లేకపోతే నేను ఒక మంచి మనిషిని అనే దానిలోనా? మంచి మనిషిని అనుకుంటున్నా కూడా తప్పే. ఇఫ్ యూ థింక్ దట్ యువర్ ఎ గుడ్ పర్సన్, మీ గుడ్నెస్ మీరు ఆల్వేస్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు బ్యాడ్ అవుతారో మీరు దాన్ని తట్టుకోలేరు, అది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. అంటే ప్లెయిన్గా చెప్పాలి అంటే ఈ సూసైడ్స్ అండ్ టెండెన్సీస్, స్ట్రెస్, అది ఇది ఏంటంటే నీ నిజ స్వరూపం, నువ్వెవరు అనేది నీకు స్పష్టత లేకపోవటం. ఓకే, ఎక్కడో ఒక దానిలో స్టక్ అయిపోయి ఇరుక్కుపోయి అదే నిజం, అది తప్పితే ఇంక ఈ ప్రపంచం ఏమీ లేదు. ఎంతమంది లేరండి బిజినెస్ లో ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఇంకో చోట ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ అయ్యి, మళ్ళీ రీటైన్ అయ్యి, మళ్ళీ రీగైన్ చేసేసి ఎంతో చేసి మళ్ళీ బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారా లేరా? లక్షల మంది ఉన్నారు. మీతో మాకు అంటే పర్సనల్గా క్లాసెస్ కావాలి అని అనుకుంటే ఈ సమ్మర్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలిసిందంటే, అది ఎప్పుడు ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి? దీనికి వాస్తవానికి ఇది పిల్లలకి సమ్మర్ క్యాంప్. పిల్లలకని ఊళ్ళని అలా వదిలేదు కాదు, పెద్దవాళ్ళు కూడా చేయాలి. ఇద్దరు వస్తేనే అది. సో పెద్దవాళ్ళకి కొన్ని క్లాసులు ఉంటాయి. 10 రోజులు ఆన్లైన్లో రావాలి, ఒక 3.5 రోజులు మా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. మొత్తం 14-15 రోజులు నేర్చుకోవాలి. వాళ్ళకి శిక్షణ ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి ఒక వారం నుంచి 5 వారాల వరకు రకరకాల శిక్షణ ఉంటుంది. దానిలో అకాడమిక్స్ ఉంటుంది అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ఎస్పెషలీ ఈ ఇన్సైడ్ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ఉందో, మనం మాట్లాడుకున్నటువంటి అసలు ఈ మనిషి అంటే మనం మాట్లాడుతున్నటువంటి ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, లేకపోతే అసలు నేను అంటే ఎవరు, నేనంటే ఓన్లీ ఇప్పుడు ఇందాక అన్నట్టు వాళ్ళేదో యాక్టర్ అనేది కాకుండా ఇప్పుడు అక్కడ దాకా స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? స్టూడెంట్స్ థింక్ దట్ ఐఎమ్ ఓన్లీ స్టూడెంట్. దానిలో ఎప్పుడైతే ఇరుక్కుపోయారో అన్ని పాసిబిలిటీస్, అన్ని ఆప్షన్స్ క్లోజ్ చేసుకొని నేను అదొక్కటే, నాకు మా పరీక్షల్లో మార్కులు రాలేదు కాబట్టి నేను దేనికి పనికిరాను. బట్ అదే టైంలో కనుక నేను ఒక బిడ్డని, నేను ఒక కొడుకుని, నేను ఒక కూతుర్ని, భారత పౌరుణ్ణి, ఆలోచన ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ గుర్తుకొస్తారు. ఓకే, భార్య గుర్తుకొస్తుంది, పిల్లలు గుర్తుకొస్తారు, ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. సో ఇవన్నీ వాళ్ళ కోసమని ఆగిపోతారు. కరెక్ట్. సో ఆ మైండ్ ఓపెన్ అప్ అనేది, ఎక్స్పాండ్ అవడం అనేది, వైడ్ అవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే కుచించుకుపోయింది, షార్టన్ అయిపోయింది. సో ఈ బుద్ధి వికాసం, మనో వికాసం అనేది మన సమ్మర్ క్యాంప్ లో చేసేటువంటి ప్రధానమైనటువంటి ఇదన్నమాట. సో ఇది ఎవరికైతే ఉంటుందో, మనో వికాసం, బుద్ధి వికాసం, ఆత్మ వికాసం ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సూసైడ్ థాట్స్ అవి ఇవి ఏదో జరుగుతుంది రెగ్యులర్ గా, ఎన్నో మనం ఫేస్ చేస్తాం. జరగక మానదు. రైట్, వాళ్ళకి ఒక ఫౌండేషన్ అండర్స్టాండింగ్ వస్తుంది లైఫ్ కి. అది వచ్చిన తర్వాత సక్సెస్ రావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, దాన్ని ఈక్వల్ గా తీసుకునేటువంటి
ఈక్వల్గా తీసుకునే ఎబిలిటీ అనేది వస్తుంది. ఓకే. ఎస్పెషలీ టెండెన్సీస్ ఎక్కువగా ఎవరికి ఉంటాయంటే, ఎవరైతే ఇప్పుడు మనం పిల్లల్ని చాలా గారాభంగా పెంచేస్తున్నాం, అసలు వాళ్ళకి ఏ నొప్పి తెలియకుండా, అది తప్పు. వాళ్ళకి కొంచెం తెలియాలి అసలు వాట్ ఈజ్ వాట్ అనేది అర్థం కావాలి. బయటికి వెళ్ళాలి, తిరగాలి. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఆ అపార్ట్మెంట్లోనూ, ఆ ఇంట్లోనూ, ఆ ఫ్లాట్లో వాళ్ళే ఉంటారు తప్పితే కనీసం ఆటలకు కూడా వెళ్ళరు. ఒకప్పుడు అంటే సమాజంలో అన్ని రకాలుగా తిరిగి చెంది డక్కా ముక్క తింటాం అంటారు, అన్ని రకాలుగా చేస్తే తెలిసేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. మరి టూ స్మూత్ గా పెంచేసి సడన్ గా వాళ్ళని రేపు ఎక్కడో ఒక అడవిలో వదిలేసినట్లుగా సమాజంలోకి వదిలేస్తే అక్కడ ఆ ఇబ్బందుల్లో వాళ్ళకి అంటే ఇప్పుడు అదేలేండి, అంటే ఇప్పుడు నలుగురితో కలిసే విధానాన్ని కూడా నేర్పించాలి. ఎంతవరకు ఉన్నా ఆ ఫ్యామిలీ వరకే అయిపోయింది. ఎందుకు మనమే చూస్తే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయాయి సార్ చాలా వరకు. అపార్ట్మెంట్లో ఆ పక్కింట్లో వాళ్ళతో కూడా పరిచయాలు ఉండవు, ఏదో వరకు చూస్తే హాయ్ హాయ్ అంతే, ఆ విధంగానే అయిపోద్దా ఉంది. సో ఇట్లా మొత్తం మీద మనకి చదువు ఒకటే కాకుండా మన బుద్ధి వికాసాన్ని కూడా పెంచే విధంగా ఉంటుంది ఇప్పుడు మన క్యాంప్. ఓకే సార్, ఇప్పుడు ఏ రోజులో మనం ఇది ఎన్రోల్ చేసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఒక క్యాంప్ జరుగుతుంది. రేపు 21 నుంచి ఒక 2 క్యాంపులు స్టార్ట్ అవుతాయి. 28 ఏప్రిల్ నుంచి మళ్ళీ జరుగుతుంది. 5th మేకి ఇంకొకటి. ఓకే. ఈ సమ్మర్ క్యాంప్లో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేవారు మేము సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. అదేవిధంగా ఇది ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి, దీని ఫ్రెండ్లీ పాకెట్ ఫ్రెండ్లీనే అనుకుంటాను నాకు తెలిసి. ఆఫ్ ది రికార్డ్ నాతో చెప్పినప్పుడు కూడా చెప్పా, మరీ ఇంత తక్కువ ఏంటి సార్ అనేసి. సో దీనికి సంబంధించి ఏదైనా పూర్తి వివరాలు కావాలంటే మీరు గోపి గారిని అడగచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.